హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను నా యూట్యూబ్ బ్లాగ్స్ కోసం అండ్ నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కోసం అయితే బయటికి వెళ్తున్నాను మిర్రర్ తీసుకోవడానికి. ఫుల్ లెంత్ మిర్రర్. యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ వచ్చేసి పింట్రెస్ట్ నుంచి అండి. లెంతీ మిర్రర్ ఉండాలని చెప్పి, దాన్ని డెకరేట్ చేసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండేది. సో ఇప్పుడు వెళ్తున్నాను తీసుకోవడానికి, చూపిస్తాను పదండి. रहता लड्डू 5 फीट. ओके. आपको नीचे रखना है तो 6 फीट तो लेना पड़ेगा. नीचे ही रखना है फ्लोर पे. हाँ तो 6 फीट लेना पड़ेगा. 6 फीट को ही दादाजी कितना कितना 5400. कब डिलीवरी देंगे? ये आपको 1 वीक लगेगा. 1 वीक लगेगा. बोला लेंगे. ओके. 5000 कर लो फाइनल प्राइस. नहीं सर, मैं 400 ही पूछ रहा हूँ, ज्यादा नहीं पूछ रहा. नहीं सर. ఇదే అండి, ఇందాక నేను మిర్రర్ షాప్ చూపించాను కదా, ఇక్కడ మిర్రర్ ఆర్డర్ ఇచ్చేసాం. మేము ఇంటికి కూడా వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ నేను చెప్పాను కదా పింట్రెస్ట్ అని చెప్పి, అదే మిర్రర్ నైకాలో చూడండి 34,790 ఉంది. మాకు ఇక్కడ మంచిగా బాగా 5'4" ఇచ్చేసారు. ఇంకా మెజర్మెంట్స్ అయితే నాకు 6 ఫీట్ కావాల్సింది. 5 ఫీట్ తీసుకుంటే కింద పెట్టాలని, స్టాండ్ ఏం లేకుండా కింద పెట్టాలని చెప్పి. సో ఇంకా మనం స్టాండ్ యూస్ చేయడం లేదు కాబట్టి నేను 6 ఫీట్ చెప్పాను అనమాట. సేమ్ ఇలాగే చేస్తారంట విత్ గోల్డెన్ కలర్ ఫ్రేమ్. సో మాకు అతను వచ్చేసి 5400 అని చెప్పారు. అండ్ టైం కూడా 1 వీక్ తీసుకున్నారనమాట. ఇంటికే డెలివరీ చేస్తామని చెప్పారండి. సో హ్యాపీ ఫర్ ఇట్. ఇప్పుడే ఇంకా మిర్రర్ కూడా తీసుకున్నాను. మీరే చూస్తున్నారు కదండి, షాప్లో నేను చూపించాను. ఇంకా నాకు స్టూల్ తీసుకోవాలి. నిలబడైతే నేను రెడీ అవ్వలేను కదా. సో అందుకే మా ఆయనకి అక్కడే నేను మిర్రర్ షాప్లోనే అడిగేసాను అనమాట, నాకు స్టూల్ కావాలి అని చెప్పి. ఎప్పుడో చూసుంటి ఆ షాప్లో స్టూల్, ఇప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది అనమాట, ఆ మిర్రర్కి దాని ముందర ఆ స్టూల్ వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి. నాకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో ఫర్రుది తీసుకోవాలని చెప్పి ఉండేదన్నమాట. అక్కడికే వెళ్తున్నా, చూపిస్తాను పదండి. ఈ స్టోర్ వచ్చేసి 2nd ఫ్లోర్లో ఉందన్నమాట. మేము వచ్చేసాము, వెళ్దాం రండి. దీని పక్కనే పెప్పర్ ఫ్రై ఉందన్నమాట. దీనైతే 2 చూపిస్తారు. ఇక్కడికి వెళ్తే చాలు ఇది కూడా చూపిస్తారు అనమాట వాళ్ళే. పెప్పర్ ఫ్రై కూడా వాళ్ళే ఐ థింక్ ఓన్ చేసుకున్నట్టున్నారు. చూడండి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అసలు. ఇక్కడ చూస్తే నాకైతే కళ్ళు తిరిగిపోతాయి అనమాట. అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందామా అనిపిస్తుంది. నాకు నార్మల్గా హోమ్ ఆర్గనైజింగ్ చాలా ఇష్టం అండి, అందుకే. ఇక్కడ చూడండి, ఇదే చూడండి. నేను చెప్పానా ఫర్రుద్ అని చెప్పి, అప్పుడు నేను వైట్ చూసాను. సో ఇదే నాకు కావాల్సింది. ఎంత బాగుంది కదా. నా మిర్రర్ ఫ్రేమ్ కూడా గోల్డ్ కాబట్టి ఇది సెట్ అవుతుందని చెప్పి థాట్ వచ్చింది. वो फर वाला स्टूल है ना, उसमें वाइट कलर चाहिए था. ऊपर అదే స్టూలే, రౌండ్ అంటే కింద ఆ రౌండ్ బేస్ ఉండేది వచ్చేసి మేము ముందు ఎప్పుడో అడిగినప్పుడు 1990 సంథింగ్ అన్నాడు. ఒక 500 ఇంక్రీజ్ అయినా కూడా 25 అవ్వాలి కదా, 4000 అంట దానికి. ఆ మిర్రర్ కంటే ఇదే కాస్ట్లీ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు చూద్దాం, తగ్గిస్తే ఓకే, లేదంటే ఇంకా మళ్ళీ వెతుక్కోవాలి ఎక్కడ. ఓకే పర్లేదు బాగుంది. ఆ కలర్ కూడా వైట్ అనుకున్నాను, మళ్ళీ నా కౌచ్ గుర్తొచ్చింది అనమాట. కౌచ్ కర్టన్స్ అంతా ఇదే థీమే ఉంది కదా, ఇది వేస్తే ఇంకా అట్రాక్టివ్ ఉంటుంది అనిపించింది నాకు. ఇంకా వైట్ కూడా త్వరగా డస్ట్ ఫామ్ అయిపోతుంది అని చెప్పి ఇది బాగుంది కదా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నైస్. వెయిట్ కూడా ఉంది,
మీకు ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ అండి. ఎందుకు తెలుసా? నేను తనకు చెప్పానన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా ప్రైస్ తక్కువ అని చెప్పారు. ఇప్పుడేంటి మీరు 5, 4, 5 అంటున్నారు అంటే, తను ఇంకా లాస్ట్‌కి కనుక్కొని వెళ్ళి ఏమైందో ఏమో తెలీదు వాళ్ళ డిస్కషన్ తగ్గించేసాడన్నమాట ప్రైస్. సో నేను అనుకున్న విధంగానే 25కి ఇస్తున్నాడు. ఇంకా దాంట్లోనే బార్గెయిన్ చేయాలి. చూద్దాం ఎంతకిస్తారో లాస్ట్‌కి. ఇప్పుడు వచ్చేసింది. వీడియో తీసుకోవచ్చంట. ఫర్నిచర్ కదా, అంటే హోమ్ డెకార్ కాబట్టి నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను తీసుకుంటానని చెప్పి. చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అసలు అది చూడండి, ఏదో ఇంపోర్టెడ్ లాగా అనిపిస్తుంది ఆ షాండిలియర్. అండ్ అక్కడ కూడా ఆ కన్సోల్ టేబుల్ పైన లైక్ విక్టోరియన్ కైండ్ ఆఫ్ ఉంది చూడండి. మిర్రర్స్ అంతా, కన్సోల్ మిర్రర్స్ అంతా చాలా బాగున్నాయి కదా. ఎక్కువ సుత్తి కొట్టను కానీ మంచి మంచి ఒకటే చూపిస్తాను, చూసేయండి మీరు కూడా త్వరగా. అది చూడండి, ఆ టేబుల్ ల్యాంప్ చాలా బాగుంది కదా. వచ్చేయండి. ఎగ్జైటింగ్. ఇక్కడ అంత ఎగ్జైటింగ్ లేదు కానీ జస్ట్ ఒక లుక్ వేసుకోండి, అంతా చూపిస్తాను ఒకసారి. జస్ట్ ఒక ఇది బాగుంది. దిస్ బెడ్ ఈస్ గుడ్. నో నైస్. దీని బదులు ట్రాలీయే మేలు నన్ను అడిగితే. ఎందుకంటే నైస్, బట్ దిస్ విల్ ఆక్యుపై మోర్ స్పేస్. అంటే ఇప్పుడు మనం 2 చైర్స్ వేసుకుందాం అనుకున్నాం కదా డైనింగ్ టేబుల్ తీసుకొని, అంటే లైక్ హైట్ ఉన్న డైనింగ్ టేబుల్. అదైతే కింద జస్ట్ 2 స్టాండ్స్ వస్తాయి, లెగ్స్ వస్తాయి. కానీ ఇక్కడ చూడు, కింద రౌండ్ వచ్చి ఏం పెట్టుకుంటాం? ప్లేట్స్ గానీ గ్లాసెస్ గానీ. దానికి నేను ట్రాలీ అడిగానమ్మా, నాకు ట్రాలీ కొనియాలి నువ్వు. నేను ఏమన్నా అడుగుతున్నానా? నీకు హోమ్ డెకారే కదా, నాకు హోమ్ డెకార్ మంచిగా ఇల్లు సెట్ చేసి నీ జోలికి రాను నేను. వింగ్ చైర్ ఇవి చూసారా? ఇటు సైడ్ 3 స్టెమ్స్. నాకేం గుర్తుకొస్తుందో తెలుసా? నీకేం గుర్తుకొస్తుందో? నాకైతే పిల్లమరి రాజు గుర్తొస్తుంది. उसके लेग्स पूरा एक बार चेक करें ना भैया, स्टैंडर्ड है ना लेग्स पूरा. कैसा? ओ तो कैसा बैठना? ये सामने तरफ कुछ रहना. ఓకే. ఓ నేను ఇది గమనించలేదండి. ఇవి 3 లెగ్స్ ఉన్నాయి కదా, సో ఈ లెగ్ వచ్చేసి ఇట్లా ముందరే ఉండాలంట కూర్చునేటప్పుడు, లేకపోతే వెనకాల పడిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. ऐसे बैठे तो क्या होता नहीं. हाँ, बट पीछे इधर से बैठे तो एक बार वो दिखाओ, वैसा बैठे तो. ओके, नाइस, गॉट इट. వెల్కమ్ హోమ్. తీసేసుకుందాం ఫైనలీ. హాయ్ గైస్. సో యాక్చువల్గా ఈరోజు నా ప్లాన్ వచ్చేసి మూవీ వెళ్ళాలని. సో నేను నియర్లీ అర్షిన్కి అయితే చాలాసార్లు అడిగాను, మూవీ వెళ్దాం. శ్రీకాంత్ అని బాలీవుడ్ మూవీ రిలీజ్ అయిందనమాట. సో యాక్చువల్గా కథలకు హంసొస్తున్నాయి. ఓకే, ఈ రోడ్డు మా తాతను లేకపోతే సీఎం, ఇక్కడ కర్ణాటక సీఎం మా తాత కదా. సో యాక్చువల్ నేను చెప్తుంటే అదే పనిగా డైవర్ట్ చేస్తుంది అనమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, యాక్చువల్ నా ప్లాన్ మూవీ అనమాట. నేను ఛాన్సాలు అడిగాను, శ్రీకాంత్ మూవీ వెళ్దాము బాగుంది అంటున్నారు. యాక్చువల్గా గూగుల్లో రేటింగ్ కూడా 3.74 ఉందన్నమాట. సో వెళ్దామంటే వద్దు అని చాలా సతాయిచ్చింది. వద్దు మూవీ వద్దు, ఇక్కడ బయటికి వెళ్దాము, అలా ఊరికనే వెళ్దాము ఇంటి దగ్గరే అనింది. నేను అప్పుడు అర్థం చేసుకోలేదన్నమాట, ఏదో పెద్ద చిల్లు పడేటట్లుంది అని అర్థం చేసుకోలేదు. ఓకే, ఇంటి నుంచి బయటికి వచ్చామా, మిర్రర్ షాప్ కనిపించింది. నాకు మిర్రర్ కావాలా యూట్యూబ్ కోసము, నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ తిమ్మని నువ్వే ఫోర్స్ చేస్తావు, కాకపోతే నాకు మిర్రర్ లేదు,
సో నాకు మిర్రర్ కావాలని చాలా సతాయిచ్చింది అనమాట. సో ఓకే మిర్రరే కదా అని ఒక ఐటమ్ వెళ్ళి తీసుకుందాంలే అని. సతాయలేదు, అడిగింది. ఓకే అడిగింది. సో ఒక మిర్రరే కదా కొనిద్దాంలే అని వెళ్ళాము, మిర్రర్ తీసేసుకున్నాము. సో యాక్చువల్ మిర్రర్ మంచి డీలే, ఎందుకంటే ఆన్లైన్లో కంపేర్ చేసుకుంటే నియర్లీ 70 to 80% డిస్కౌంట్ అనమాట బయటే. సో ఇట్స్ బెస్ట్ టు బై మిర్రర్స్ ఇన్ ఆఫ్లైన్ ఓన్లీ. ఓకే మిర్రర్ తీసేసుకున్నాం. మిర్రర్ తీసేసుకున్నాక నిలబడి ఎట్లా చేసుకుంటాను మేకప్, నిలబడి ఎవరైనా మేకప్ చేసుకుంటారా, నిలబడి ఎవరైనా వీడియోస్ తీసుకుంటారా అని స్టార్ట్ చేసింది. నాకు అప్పటికే అర్థం కాలేదు, ఇంట్లో ఉన్నాయి కదా చేయరా అని చెప్పా. లేదు ఒకరోజు మనం చూసాం కదా ఆ టేబుల్ తీసుకుందాము, కూర్చునే నేను బాగుంటుంది అనేది, అది కూడా తీసేసుకున్నాము. ఫైనలీ ఒక పెద్ద హోల్ పడింది అనమాట. ఇట్స్ ఓకే, తన కోసమే కదా, షీ డిజర్వ్ ఇట్. సర్లే ఒక 1-2 months నేనేం అడగనులే. ఓకే ఓకే చూద్దామండి. మీరు కూడా చూస్తారు కదా 1-2 months ఏది అడగదంట, మీరే తనకి దీనికంత సాక్ష్యాలు. చూద్దాం, విల్ సీ. సో ఇప్పుడైతే ఇడ్లీ తిందాం. మన ఆంధ్ర అతనే ఇడ్లీ పెట్టుకున్నాడు అనమాట, కొట్టు అంటే రోడ్ సైడ్ అనమాట. ముందంటే ఓకే బండి, ఇడ్లీ బండి. సో ముందంటే యాక్చువల్ గా మేము యూస్ టు గో అంటే ఉడిపి అలా వెళ్తుంటే. సో కాకపోతే అతను రీసెంట్ గా ఒకసారి తిన్నాం అనమాట. ఆ తర్వాత ఉడిపిలు అవన్నీ వేస్ట్ అనిపించింది. మన ఆంధ్ర అతను చట్నీ బాగా చేస్తాడు. సో చీప్ అండ్ బెస్ట్ అనమాట. 100 rupees లో మా ఇద్దరు డిన్నర్ క్లోజ్ అయిపోతుంది అక్కడ వెళ్తే. సో అక్కడ వెళ్ళి డిన్నర్ కాదు టిఫిన్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఏదో ఇంట్లో తిన్నట్టే అనిపిస్తుంది నాకైతే, చాలా బాగా చేస్తాడు. సో ఇప్పుడైతే సాంబార్ లో ఎక్కడ మునక్కాళ్ళే చూడలేదు, ఈ సాంబార్ లో మునక్కాళ్ళు కూడా వేస్తాడు. అది ఓకే బాగుంటుంది అనమాట. సో నాకు సాంబార్ కన్నా చట్నీ బాగా నచ్చుతుంది. 2 రకాల చట్నీ ఇస్తాడు 30 రూపాయలకే, రెడ్ చట్నీ ఒకటి కోకోనట్ చట్నీ. సో ఇప్పుడైతే ఇడ్లీ దోశ తినేసి ఇంటికి వెళ్దామే. ఓకే సీ యూ గైస్. బాగా మాట్లాడాడు కదా. ఇదే అండి మా ఆయన చెప్పింది, బడ్జెట్ ఫ్రెండ్లీ. అది 30 ఇడ్లీ, అది వచ్చేసి వడ అండి. 2 kind of చట్నీ, సాంబార్. ఏమంటే కప్స్లో ఇవ్వకుండా ఇలా అంతా ఒకే చోట వేసేస్తారు. ఇక్కడ ఘీ మసాలా దోశ కూడా ఫేమస్. సో అందుకే అది కూడా ట్రై చేసామన్నమాట. మా ఆయన తెచ్చుకుంటే ఇంకా నేనే లాగేసుకొని నేనే తినిపిస్తున్నా తనకి. సరే అండి, మీకు ఈ వ్లాగ్ అంతా ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.